హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రోమో అదిరిపోయింది కదా. ఫస్ట్ టాస్క్ ఇసుక తీసేది, అది ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచారు, అట్లనే గోల్డెన్ టికెట్ వచ్చిన వాళ్ళకి ఈరోజు అయితే టాస్క్ అయితే జరిగింది. అదేంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈరోజు నిఖిల్ గౌతమ్ అయితే బే అన్నాడు, అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి, ఆ టాస్క్లో నిఖిలే గెలిచినట్టుగా ప్రేరణ చేసింది, అది ఎంతవరకు కరెక్ట్, ప్రేరణ సంచాలకురాలుగా కరెక్ట్ చేసిందా లేదా, క్లియర్ ఇన్ఫర్మేషన్ అబ్బా. ఈ రోజైతే ఒక లెవెల్లో ఉంటుంది వీడియో. ఖచ్చితంగా లైక్ చేసి చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే చిన్న లైక్ ఇస్తే నా వీడియో ఒక 5 మందికి, మీరు కొన్ని లైక్స్ ఒక 100 లైక్లు చేసారు అనుకో, నాది ఒక 1000 వ్యూస్ 2000 వ్యూస్ అట్లా 200 లైక్ వేసారు అనుకో, అట్లా నా నా వ్యూస్ అనేది కొంచెం ముందుకు వెళ్తుంది అనమాట. మీరు లైక్ చేయడం వల్ల 2-3కి సజెషన్కి వెళ్తుంది. అట్లా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు ఫస్ట్ మనం నిఖిల్ గురించి మాట్లాడుకుందాం అబ్బా. నిఖిల్ ఎంతవరకు కరెక్ట్, మొన్న మూసుకొని కూర్చో అంటేనే నీకు తప్పు వచ్చింది. అతను అనని మాట బ్లాబరింగ్ చేసినట్టు అనిపిస్తేనే నువ్వు అన్నవు అన్నవు అని పోట్రై చేసినావు. నీ అమ్మ అనకముందే నీ అమ్మ అని ఇట్లా తిరిగి అన్నాడు. అది ఎవడు మాట్లాడాడు, ఏ రివ్యూవర్ మాట్లాడు, నేను చెప్తున్నా. నాకు పెద్ద పెద్ద రివ్యూవర్స్ సపోర్ట్ చేస్తున్నారు నిఖిల్కి. వర్స్ట్ థింగ్ అబ్బా. గౌతమ్ చిన్న మిస్టేక్ చేస్తే అది పెద్దగా చేసి చూపిస్తారు. అదే నిఖిల్ చేస్తే నోరు జారాడు అంటాడు అంతే. కొంతమంది రివ్యూవర్స్ చెప్పొద్దు, చెప్తే నాకు కోపం వస్తుంది, అంత కోపం వస్తుంది అబ్బా. ఎంత ఎంత పార్షియాలిటీ, ఎంత ఒకరికే సపోర్ట్గా మాట్లాడడం. నేను చెప్తాను, నిఖిల్ చెత్తనబ్బా. నేను చెత్త అంటే చెత్త అంట. నేనైతే నిజంగా నల్లి కుట్లోడు పత్తు. నేను చెప్తా, నల్లి కుట్ల ఆసామి. అసలు ఏమని అంటారు చూడు, కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, ఇట్లా ఇట్లా అనడు ఇట్లా మాట్లాడాడు అన్నట్టుగా బూతులు వస్తాయి కొన్ని. నాకు ఏమంటారు, సామెతలు మాట్లాడితే అట్లా ఉంటది. నిఖిల్ అంట, నువ్వు కావాలని నన్ను కొట్టినవు, అందుకే నేను అన్నా అన్నట్టుగా మళ్ళీ కవర్ చేసుకుంటున్నావు. కావాలని కొట్టినావా నిఖిల్? నువ్వు కొట్టలే, ఎవరిని కొట్టలే. నువ్వు టాస్క్లలో నేను చెప్పనా, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. నిఖిల్ పిఆర్లు బూతులు పెట్టుకుంటారేమో, కామెంట్స్ పెట్టుకోండి. ఏమేం చేసిందో ఫస్ట్ నుంచి చెప్తా. గౌతమిని కావాలని లాక్కొని వెళ్ళి సోఫా పైన పడేసిండు, కొట్టిండు కూడా. అది కూడా బయటకు రాలేదు. లైవ్లో మనకు అది కొట్టినట్టుగా ఉంది. అది వీడియో లైవ్లో చూపించలేదు, ఎపిసోడ్లో కూడా చూపించలేదు. కొట్టాడు, లాక్కొని వెళ్ళాడు. అది ఒకట. తేజాని బస్తాల టాస్క్లో ఇట్లా అన్నాడు, కొట్టాడు. అది కూడా హరితేజ అరిచింది, నిఖిల్ నువ్వు కొట్టావు అని. అది బయటకు పెట్టరు, అది కూడా చెప్పరు. అప్పుడు ఏం చెప్తారు సార్, నిఖిల్ తోపు, నిఖిల్ తురుము, నిఖిల్ అది, నిఖిల్ ఇది, నిఖిల్ టాస్క్లో రారాజు, నిఖిల్ సింహాసనం అధిష్ఠించిండు, నిఖిల్ ఇది చేసిండు, పృథ్వీ కర్ణుడు, కర్ణుడికి పృథ్వీకి పోలికేంటి అబ్బా, నాకు అర్థం కాదు. మై రివ్యూస్ అనే ఆయన పెట్టుకుంటాడు. కర్ణుడు అంట, కర్ణుడు ఏం కర్ణుడు? గుండాగిరి చేసేవాడిని కర్ణుడు అంటాడా ఎవడైనా? దాదాగిరి చేసేవాడిని కర్ణుడు అంటాడా? నిఖిల్ అంట రారాజు, సింహాసనం అధిష్ఠిస్తాడు, ఏకైక విన్నరు, బాగా 1 సైడ్ అయిపోయింది అట. ఏం అంత పీకిండాడ, ఏం చేసిండు? గుండాగిరి రౌడీగిరి చేస్తున్నారు వాళ్ళిద్దరు. గౌతమ్ అంటే ఆయనను కొట్టిండంట. మరి ఇద్దరు మొహాలకి రంగులు ఉన్నాయి. మరి గౌతమ్కి ఎవరు రంగు పూసిండు? నువ్వు కొట్టినావు అంటున్నావు. అక్కడ గౌతమ్ షర్ట్ కంటలేవా కలరు? నీ మొహానికి రంగులు ఉన్నాయి, అతని మొహానికి రంగులు కావాలని కొట్టినట్ట. నిఖిల్ దయ్యాలు ఏదో అంటారు చూడు, శుద్ధపూస అనుకుంటాడు నిఖిల్ వరస్ట్ అబ్బా. నేను చెప్తున్నాను కదా, అతనికి విన్నర్ అయ్యే క్వాలిటీసే లేవు. నేను చెప్తున్నాను కదా, ఒక విన్నర్ అంటే సన్నీ. అట్లా సన్నీ అసలు ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పడేస్తాడు, టాస్కులు ఆడతాడు. అది నల్లికుట్లో అప్పుడు షణ్ముఖ్ ఉండే, ఆయన కూడా నల్లికుట్లో లానే మొత్తం నల్లి చాష్టలు ఆడింది లేదు, పీకింది లేదు, ఓట్లు గుద్దుతా పోయారు చూడు. ఈ నిఖిల్ కూడా అట్లనే గుద్దుతా పోతుర్రు. ఏం ఆడిరు, ఏం పీకిరని వీళ్ళ కోట్లు కుదురుతుర్రో నాకు అర్థమైతే లేదబ్బా. నిజం చెప్తున్నాను. అసలు మొత్తము కొంతమంది రివ్యూవర్స్ పాట పాడుతుర్రు, నిఖిలు 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 నిఖిలు. మణికంఠని ఈడ్చి కింద పడేసిండు. ఇంకో ఏదో గేమ్లో నైనికని కూడా ఇట్లా గీచి ఇట్లా కింద పడేస్తాడు. మొన్న 2 అమ్మాయిలను, ప్రేరణని యష్మిని కూడా ఇట్లా రఫ్ ఆడించేస్తాడు. అమ్మాయిలను కూడా చూడకుండా మళ్ళీ సారీ చెప్పి రఫ్ ఆడిస్తాడట. మరి మొన్న కూడా గౌతమ్ సారీ చెప్పిండు. అప్పుడు నువ్వు తీసుకున్నావా? సారీ చెప్పి తంతా, సారీ చెప్పి కొడతా, నడుతుందా నీకు? ఇది ఓకేనా? నిఖిల్ ఏం బ్లేమ్ చేయాలని చూస్తున్నాడు. అసలు నిఖిల్కి ఎంత మండుతుంది అంటే, లోపల నుంచి మండుతున్నట్టుంది నిఖిల్కు. ఎందుకు చెప్పాలన్నా, ఈయనకు సమబుజ్జిగా ఇప్పటి వరకు ఎవరు లేరు. అందుకనే నేనే తోపుని, నేనే తురుముని టాస్క్లలో. ఇప్పుడు నిన్న ఉడుం పట్టి ఫ్లాగ్ టాస్క్ ఆడిండా, అప్పటి నుంచి నిఖిల్కి మండుతుంది.
తర్వాత బస్తాల టాస్క్ లో కూడా గౌతమ్ ఆడేటోడు, కాకపోతే అప్పుడు ఎందుకు ఆడలేదు చెప్పన్న గౌతమ్, అప్పుడు ఆయనకి ఆ ఎలిమినేట్ అయ్యాల్సిన వ్యక్తి ఇంట్లో ఉన్నాడు అని ఒక రిగ్రెట్, అంటే ఏదో ఒక ఫీలింగ్ లో బాధలో ఉన్నాడు, అందుకే అప్పుడు అసలు ఆ టాస్క్ లో జోలికి పోలేదు. లేకపోతే అప్పుడు కనుక ఎలిమినేట్ అవ్వకుండా నువ్వు ఎలిమినేట్ అయ్యేటోని కాదు అని చెప్తే ఖచ్చితంగా అప్పటి నుంచి ఇచ్చి పడేస్తాడు. నిన్న టాస్క్ బాగా ఆడిండా, ఈ రోజు కూడా టాస్క్ బాగా ఆడిండా, ప్రేరణ సంచాలకురాలుగా ఎట్లా చేసింది అనేది మనం క్లియర్ గా చూద్దాము. ఎందుకంటే ప్రేరణ ఖచ్చితంగా నిఖిల్కే ఇచ్చిందంట, నిఖిలే ఓటు అప్పీల్ చేసుకుందంట. నిఖిల్కి ఎట్లా ఇస్తావు, అక్కడ నిఖిల్ షర్టే మొత్తం బ్లాక్ అయింది. గౌతమ్ ఇది వరకు పల్లవి ప్రశాంత్తో ఈ టాస్క్ ఆడాడు, అప్పుడు పల్లవి ప్రశాంత్ గెలిచాడు. గౌతమ్ కొంచెం అనుభవం ఉండొచ్చు, కానీ నిఖిల్ బలానికి గౌతమ్ సరిపోడు, కానీ ఇచ్చి పడేసిండు గౌతమ్. అది ఓర్చుకోలేకపోతున్నాడు నిఖిల్. అంటే ఎప్పటి నుంచో గౌతమ్ టార్గెట్ అబ్బా నిఖిల్కి, కానీ గౌతమ్కి నిఖిల్ ఎప్పుడు టార్గెట్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నుంచి రెడ్ టీం నుంచి గౌతమ్ డంబు అని కూడా అన్నాడు. ఇది అసలు బయటకే రాలేదు. ఫస్ట్ లోనే గౌతమ్ డంబు పెద్ద బిల్డప్ ఇస్తుంటాడు అని ఎక్కిరిచ్చిండు స్టార్టింగ్ లోనే, కానీ గౌతమ్ ఎప్పుడు ఒకరి గురించి వెక్కిరించాడు, ఒకరి గురించి బ్యాక్ పిచ్చింగ్ చేయడు. నిన్న విష్ణు అంటే కూడా విష్ణు సోలబాయ్ సొల్లు అన్నాడని నవ్వుకుంటా ఎక్కిరించుకుంటా మాట్లాడుతుంది. నిఖిల్ కూడా ఏదో అంటున్నాడు. విష్ణు ఎక్కిరించినప్పుడు మరి కొంతమంది రివ్యూవర్స్ ఏం చెప్తున్నారు, నేను కూడా అదే చెప్తున్నా, సోలబాయ్ సొల్లు అనుకుంటారు బయట, అదే చెప్తుంది విష్ణు అట. అక్కడ ఎక్కిరించుకుంటే చెప్తుంది, నేను కూడా నా ఫీలింగ్ కూడా అదే, విష్ణు అంటది నా ఫీలింగ్ కూడా అదే, సో బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్తుర్రు అని చెప్తుంటే నీకు అక్కడ విష్ణు తప్పుగా అనిపించలేదా? కొంతమంది రివ్యూవర్స్ కి విష్ణు తప్పుగా అనిపించట్లేదు. అక్కడ ఎక్కిరిస్తుంది ఆ అమ్మాయి, అది ఎవరికైనా వెక్కిరింతలానే అనిపిస్తుంది. సోలబాయ్ సొల్లు అని ఎక్కిరిస్తుంది, ఎక్కిరించుకుంటే అని అవుతుంది. ఆమె జెన్యూను, ఆమె సోలు అబ్బో అదితో కొన్ని విషయాలలో జెన్యూన్ నేను ఒప్పుకుంటా. మరీ అంత ప్రేరణ అంత వర్స్ట్ క్యాండిడేట్ అయితే కాదు ఈ విష్ణు, అది నేను ఒప్పుకుంటా. ప్రేరణ గీచి గాచి రాద్దంతం చేస్తుంది, అట్లా కాదు విష్ణు. ఓకే, కొన్ని విషయాలు ఒప్పుకుంటా, కానీ గౌతమ్ అంటే ఆమెకి ఇష్టం లేదు. నేను ఖచ్చితంగా చెప్తా, గౌతమ్ అంటే నచ్చదు. అందుకే గౌతమ్ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేస్తా ఉంటది వెనకాల చేరి. గౌతమ్ నువ్వేం చేసినావు, నువ్వేం ఆడినావో ఏమో, ఈమెమాడింది అంతగానము. బయట నుంచి వస్తే చాలు దాక్కోండి పోతుంది, ఏమంటారో ఏమో, నా గేమ్ గురించి ఏమంటారో ఏమో. నువ్వు అంత బాధపడుతున్నప్పుడు అతని గేమ్ గురించి నిన్న వాళ్ళు బ్యాండ్ బాజా వాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళు వచ్చినప్పుడు గౌతమ్ గురించి పొగుడుతుంటే విష్ణు మొహం మాడిపోయింది. ఎందుకు మాడిపోతుందమ్మా నీకు అర్థం కాదు. వాళ్ళు వచ్చి చెప్తుంటే అతను నిజంగానే మెచ్యూర్డ్గా ఉన్నాడు. నిఖిల్ బయట పడడబ్బా, నల్లికుట్లో వాళ్ళు అంటారు, మీకు తెలుసో తెలియదు, అంటే సైలెంట్గా ఉండి వెనకాల బ్యాక్ పిచ్చింగ్ చేసుకుంటా ఇది చేస్తుంటారు. నిఖిల్ అట్లాంటి పర్సన్ అనమాట. యష్మి విషయంలో నిఖిల్ బంగారం, నిఖిల్ అది, నిఖిల్ ఇది. నిఖిల్ సైడ్ నుంచి యష్మి విషయంలో హగ్గులు లేవు, ముద్దులు లేవు, ఏం లేవా? నిఖిల్ ఒక్కడేనా? నిఖిల్ యష్మి ఒక్కతే మంచిది కదా, నిఖిల్ కూడా వరస్టే. అదే పృథ్వీ ఎందుకో చెయ్యడు ఎప్పుడు. పృథ్వీ అట్లా విష్ణుతో ఎప్పుడు ముద్దులు పెట్టుకోవడం, వెనకాల నుంచి హగ్గులు చేసుకోవడం, పృథ్వీ ఎప్పుడు అట్లా చెయ్యడు. మరి నిఖిల్ ఎందుకు చేసిండు? నిఖిల్ అంత మంచి బంగారం అయితే. నిఖిల్ గురించి చెప్తా, స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నేను సింగిల్ అని చెప్తాడు, అది తప్పు కాదా? అది అబద్ధం కాదా? సింగిల్ అని ఎట్లా చెప్తావు? 6 ఏళ్ల నుంచి ఒక అమ్మాయి, నేనైతే పెళ్ళయిందని అనుకున్నా, మీరు నమ్ముండి నమ్మకపోండి, నిఖిల్కి ఆ అమ్మాయితో పెళ్ళయిందని అనుకున్నా. నేను ఆ అమ్మాయితో ఎప్పుడు చూడు పెళ్లి చేసుకున్నట్టుగా గేమ్ షోలు, డాన్సులు, ఇవన్నీ రొమాన్స్లు ఇవన్నీ నడిచినాయి. సింగిల్ అని వచ్చి చెప్పుకున్నాడు. ఏమన్నా తెలివికలో చెప్పుకుంటాడా? సింగిల్ అన్న చెప్తుంది, నాకు లవ్ ఉంది, నాకు లవర్ ఉంది, నేను పోయి ఎత్తుకొచ్చేసుకుంటా, నేను ఇది చేసుకుంటా, ఇవన్నీ ఏమని చెప్తున్నావు మాటలు? ఇవేం మాటలు? నువ్వు బయట ఎట్లునో లోపల అట్లనే ఉండు. ఆ యష్మితో కూడా నువ్వు కరెక్ట్ అనేది చెప్పాల్సింది. నాకు బయట అమ్మాయి ఉందన్నా చెప్పినవా? అయినాడన్నా నువ్వు ముఖం పట్టుకొని చెప్పినవా? చెప్పలేదు. మళ్ళా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు కుసోబే అంటావు. నువ్వు బే అని నీకు ఎవడు? నువ్వు మూసుకొని కూర్చో అంటే నొచ్చింది నీకు, వెంటనే సారీ చెప్పిండు. నువ్వు సారీ చెప్తావో లేదో చూస్తా కదా ఎపిసోడ్లో లైవ్లో ఎంతసేపటికి చెప్పినావు. తర్వాత గౌతమ్ రియలైజ్ అయ్యి యష్మిని వాడుకున్నావు అంటే నేను గేమ్లో ఆడుకున్నావు అని చెప్పిన అని సారీ మళ్ళా చెప్పిండు సారీ. కానీ నువ్వు అప్పుడు తను సారీ చెప్తే అవును నేను కూడా మూసుకొని నొక్కు అన్నా, నువ్వు కూడా ఈయన కూడా వెంటనే అంటాడు. గౌతమ్ అనగానే ఏం ఊరుకోడు, అవును నువ్వు కూడా తేజాన్ని వాడుకున్నావు, యష్మిని వాడుకున్నావు అని నిఖిల్ కూడా అంటాడు. అనగానే మూసుకొని నొక్కు అని కూడా ఈయన కూడా అంటాడు. అన్నాక అప్పుడు ఈయన మళ్ళీ 2 సార్లు సారీ చెప్పినాక అతను సారీ చెప్తాడు. కానీ అతని నుంచి తొందరగా సారీ అనేది అయితే బయటకు రాదబ్బా. అది చార్జర్ గేమ్లో గౌతమ్ని మెడబట్టుకొని లాక్కుంటూ వచ్చాడు, అది అసలు ప్రాపర్గా చూపించలేదు, సారీ కూడా చెప్పలేదు. చాలా గేమ్స్లలో రూడ్గా ఆడాడు నిఖిల్, చాలా రూడు. ఇతనట
నువ్వు ఏ ఏ సీజన్లో ఏ టాస్క్లో ఎవరు ఇంత అగ్రెస్ అవ్వలేదు, నిఖిల్ అగ్రెస్ అయినంతగా ఎవరు అవ్వలేదు. ఇతన్నట గౌతమ్ నువ్వు కావాలని కొట్టినావు అంటే నువ్వు నన్ను లాక్కపోతుండు, కాలు బట్టి లాగుతున్నాడు నిఖిల్, అదట గేమ్ అంట. ఈయనంటే కావాలని కొట్టిండంటే ఎక్కడబ్బా కావాలని ఎక్కడ కొట్టిండు నాకు అర్థం కాదు. నువ్వు కావాలని నీకు నచ్చినట్టుగా నీకు తోచినట్టుగా ఆడావు, ఇక్కడ ఏం లేదు, మండుతుంది అంతా. ఎందుకు చెప్పన్నా, ఒక గట్టి ప్లేయర్ ఈయనకు గట్టి పోటీ ఇస్తున్నాడు, నచ్చుతలేదు. అందుకే ఫస్ట్ నుంచి ఎగరగొట్టాలి అని ఎంటబడ్డాడు, కానీ అది నెరవేరలేదు. ఖచ్చితంగా ఇతనికి మంచిగా సమబుజ్జి అయి కూర్చున్నాడు. వార్ వన్ సైడ్ అయింది అంటున్నారు, కానీ చెప్పలేమబ్బా, ఇట్లా ఏది కూడా తెలియదు. లాస్ట్ మూమెంట్ వరకు ఎవరైనా గెలవచ్చు. నేను చెప్తున్నాను కదా, ఇది ఖచ్చితంగా బ్యాడ్ ఎపిసోడ్ అవుతుంది, నిఖిల్ ఖచ్చితంగా బ్యాడే అవుతుంది. ప్రేరణ వచ్చేమో ఏం చెప్తుందో ఏమో అక్కడ. నా పర్సనల్ ఇది, నా క్యారెక్టర్ మీద వేస్తుండు, కావాలని కొట్టినా నన్ను. నువ్వు యష్మిని వాడుకుంటేనేమో క్యారెక్టర్ అసిస్టెంట్ చేసిండని లొల్లి చేసిర్రు. మరి ఈయన కొట్టిండు, పర్సనల్గా కావాలనే కొట్టిండు. కావాలని ఎందుకు కొడతాడబ్బా? గౌతమ్ అట్లాంటి పర్సనాలిటీయే కాదు, గౌతమ్ అసలు అట్లాంటి పర్సనాలిటీ కాదు. తొందరపడి ఎవరిని ఏమనడు. ఆ రోజు కూడా నిఖిల్ ట్రిగ్గర్ చేశాడు. ప్రేరణని ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేస్తావు, తర్వాత రిలేషన్ చెప్తావు, తర్వాత ఫన్ వేలో ఆడుకుంటావు, తర్వాత లొల్లి పెట్టుకుంటావు, ఇవన్నీ చెప్తుండే అక్కడ. ఇవన్నీ అంటే అక్కడ ప్రేరణకు తనకు జరిగిన ఇష్యూస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అదంతా ఎగరగొట్టేశారు. ఎపిసోడ్లో వెయ్యరు. ఎపిసోడ్లు చూసిన వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, లైవ్ చూసిన వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, లైవ్ ఎపిసోడ్ 2 చూసిన వాళ్ళకి ఇంకొక ఒపీనియన్ ఉంటుంది. సో ఖచ్చితంగా అన్ని చూసిన వాళ్ళే అనలైజ్ చేయగలరు. అది అసలు నిఖిల్ నాకు తెలిసినంత వరకు నువ్వు ఒక మూసుకొని కూసో అన్న మాటనే తీసుకొని వ్యక్తివి. నువ్వు ఎందుకంటావు బే అని ఎందుకు అనాలి, నువ్వు ఆ మాట ఎందుకు వస్తుంది? అది కూడా మెల్లగా కూసో పో బే అని ఇట్లా మెల్లగా నల్లికుట్లో లెక్క మెల్లగా ఇట్లా అంటాడు. అది ఎవరికి వినబడలేదు అనుకుంటారు, కానీ అది గౌతమ్కి వినబడ్డది. వినబడకపోతే వినబడదు, ఇట్లా మెల్లగా ఇట్లా అంటాడు. ఆ రోజు కూడా అది బయటకు రాదు. అదే గౌతమ్ ఇట్లా ఏదో అనని మాటను అన్నట్టుగా హోస్ట్ కూడా క్రియేట్ చేశాడు. ఆ రోజు అనని మాటను అన్నట్టుగా బ్లాబరింగ్ చేసింది, దాన్ని పట్టుకొని నీ అమ్మ అన్నావు, బూత్ మాట అన్నావు అని ఇట్లా. ఈ రోజు కూడా నన్ను కొట్టినావు అని లొల్లి. నాకు అర్థమే కాదు నిఖిల్ ఈ మాట మాట్లాడ. ఎన్ని టాస్కులలో నువ్వు అగ్రెస్ అయ్యావు, అమ్మాయిలను కూడా ఇది చేసినావు, నువ్వు ఎవరిని చూడవు టాస్కులప్పుడు, నువ్వంట కొట్టినావు అంట. ఏం మాట మాట్లాడుతుండు? ఎప్పుడు గౌతమ్ రన్నర్ గానే మిగిలిపోతుండబ్బా అన్ని గేమ్లలో. ఇప్పటి వరకు ఓట్ అప్పీల్ రాలేదు, అన్నిట్లో సెకండ్ వచ్చినా కూడా ఓట్ అప్పీల్ అనేది రానే లేదు. ఈరోజు నిఖిల్కే ఓట్ అప్పీల్ వస్తుందంట. తర్వాత ఇసుక మీద 8 పెట్టింది కదా, అందులో రోహిణి ఓడిపోతే వీళ్ళిద్దరికి అనమాట ఈ టాస్క్, రంగు పడుద్ది టాస్క్ అనేది వీళ్ళిద్దరికి. సో రోహిణి వచ్చినప్పుడే 8 పడిపోతుంది. ఆ రోజు గోల్డ్ టికెట్ వచ్చిన వాళ్ళకి బెనిఫిట్ కదా ఇది. ఈ రోజు ఈ టాస్క్ అనమాట, ఈ టాస్కే 3 ఆడారు. ఆ ఇసుక 3 వస్తారు, అందులో రోహిణి పోతుంది. సో తర్వాత వీళ్ళిద్దరికి ఇట్లా అయిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.